ఇంటర్వల్ అంటే మనం ఎలా తీసుకుంటున్నాం ఇక్కడ ఆర్త్ ఇంటర్వల్ అంటే ఐఆర్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ఆర్ అని తీసుకున్నాం. ఆ ఆర్త్ ఇంటర్వల్లో స్మాల్ ఎంఆర్ నేమో ఇన్ఫిమమ్ అంటున్నాం, క్యాపిటల్ ఎంఆర్ నేమో సుప్రీమమ్ అంటున్నాం. మళ్ళీ ఇక్కడ ఈ ఆర్త్ ఇంటర్వల్ దేని మీద చెప్పాలి? ఎఫ్ మీద చెప్పాలి. ఎఫ్ మీద చెప్పేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 అది ఎంఆర్ అవుతుంది, స్మాల్ ఎంఆర్ అవుతుంది. క్యాపిటల్ ఎంఆర్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అవుతుంది, అది సుప్రీమమ్. ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూపిఎఫ్ అంటే ఏంటి? డబ్ల్యూపిఎఫ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. డబ్ల్యూపిఎఫ్ అంటే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. యూపీఎఫ్ అంటే ఏంటి? సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఎల్పిఎఫ్ అంటే ఏంటి? సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ డబ్ల్యూపిఎఫ్ని డైరెక్ట్గా యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అని తీసుకుని ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశాడు. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అని తీసుకోవాలి. తర్వాత దేని ఫామ్లో దానికి వేసామనుకోండి, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ మైనస్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎల్పిఎఫ్ ప్లేస్లో క్యాపిటల్ స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్ అని తీసుకుంటాం. దీని ఇక్కడ సిగ్మా కామన్ తీసాం, డెల్టా ఆర్ కామన్ తీసాం, అప్పుడు క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ అవుతుంది. కానీ మనం క్యాపిటల్ ఎంఆర్ ప్లేస్లో ఏం తీసుకున్నాం? ఇందాక క్యాపిటల్ ఎంఆర్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అని తీసుకున్నాం, స్మాల్ ఎంఆర్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 అని తీసుకున్నాం. దట్ ఈక్వల్ టు ఆ వాల్యూస్ ఇక్కడ నోట్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ తీసుకున్నాం, మళ్ళీ స్మాల్ ఎంఆర్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 ఇంటూ డెల్టా ఆర్, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n అలానే ఉంచాం. ఇక్కడ డెల్టా ఆర్ వచ్చింది కదా, ఈ డెల్టా ఆర్ని మనం ఏమి ఎజ్యూమ్ చేసుకున్నాం? డెల్టా ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1. అది ఇక్కడ లెస్ దాన్ అని చెప్పింది డెల్టా ఆర్ ప్లేస్లో డినోట్ చేస్తాం. ఎందుకంటే డెల్టా ఆర్ ఈజ్ లెస్ దాన్ కదా, అందుకని ఇక్కడ డెల్టా ఆర్ ఉంది చూడాలి. నెక్స్ట్ స్టెప్లో లెస్ దాన్ అని చెప్పాలి. లెస్ దాన్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1. ఈ డెల్టా ఆర్ ప్లేస్లో ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అని తీసుకోండి. ఇక్కడ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అది ఒక కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొచ్చి సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1గా తీసుకుంటాం. చూడండి, లెస్ దాన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1. ఇక్కడ చూడండి, ఆర్ ఈక్వల్ టు 1, ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అవుతుంది, అదేగా తీసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ది ఆర్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్1 అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్ వాల్యూస్ తీసుకుంటే అవి క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత మనకి మిగిలిది ఏముంటుంది చూడండి, ఎక్స్ నాట్ ఎక్కడా రాలేదు, ఎక్స్1 నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో ఎక్స్ఎన్ ఉండిపోతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఉంటుంది. దట్ ఈక్వల్ టు మనకి మిగిలిన లెస్ దాన్ వాల్యూ ఎక్కడుంది? లెస్ దాన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1. ఇక్కడ ఈక్వాలిటీ తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఈ ఫంక్షన్ కూడా ఆర్ ఈక్వల్ టు 1 to n అని చేస్తాం కాబట్టి మనం ఈక్వాలిటీ వస్తుంది అక్కడ. ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1. ఇదంతా దేనికి ఈక్వల్ అంటే ఎప్సిలాన్కి ఈక్వల్ అని చెప్తున్నాం, అంటే లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది లెస్ దాన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే వాల్యూ ఎలా ఉంటుందంటే జస్ట్ గ్రేటర్ దాన్ 0 కన్నా కొంచెం పెద్దది అంతే, అలా తీసుకుంటాం. కాబట్టి ఇది మొత్తం కూడా ఎప్సిలాన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుందని చూపిస్తున్నాం. పైది కిందది జస్ట్ కింద ప్లస్ 1 ఒకటే కదా క్యాన్సిల్ అయిందని చూపించం, కానీ లెస్ దాన్ ఎప్సిలాన్, ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్తాం. అర్థమైందా? ఈ వాల్యూ మనం తీసుకున్నాం అంటే ఏం తీసుకున్నాం మనం? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ పి బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ ఏబి అని తీసుకున్నాం, పై ఆఫ్ క్లోజ్డ్ ఏబి అని తీసుకున్నాం. సచ్ దట్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూపిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని తీసుకున్నాం. లెస్ దాన్ ఎప్సిలాన్ అని ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ అయింది అంటే ఏంటి? కండిషన్ అనమాట. 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూపిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. దీన్ని ఏమనొచ్చు? ఇంటిగ్రబుల్. ఈ కండిషన్ కూడా అయితే 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూపిఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఆ డబ్ల్యూపిఎఫ్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. అలా అయితే కనుక ఏమవుతుంది? ఆ కండిషన్ అంటాం ఇంటిగ్రబుల్ అని కూడా చెప్పొచ్చు, దాన్ని ఇంటిగ్రబుల్ అని కూడా చెప్పొచ్చు.
ఆ రెండు ఈక్వల్ అయిన ఇంటిగ్రబుల్ అని చెప్పొచ్చు, లేదా 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎల్పిఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పి, అది లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే కనుక దాన్ని కూడా ఏమనొచ్చు మనం ఇంటిగ్రబుల్ కండిషన్ అని చెప్పొచ్చు. ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ఇంక్రీజింగ్ అని తీసుకుని చెప్పాం కదా, అలాగే సేమ్ ఎఫ్ డిక్రీజింగ్ అని తీసుకొని చెప్తాం. దానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ వెన్ ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబి. ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ అవుతుంది ఎప్పుడు, ఎఫ్ డిక్రీజింగ్ అయినప్పుడు కూడా ఎఫ్ అనేది ఇంటిగ్రల్. ఫస్ట్ ఇంక్రీజింగ్ తీసుకుని మనం ఏం చూపించాం, ఇంటిగ్రబుల్ అని చూపించాం. అలాగే డిక్రీజింగ్ అని తీసుకుని కూడా మనం ఏం చూపించవచ్చు, ఇంటిగ్రబుల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ థీరం ఒకసారి, ఇంపార్టెంట్ థీరం ఇది, ఈజీగానే ఉంటుంది. మనం ఏం యూజ్ చేయాలో డబ్ల్యూపీఎఫ్ యూజ్ చేసాం, ఒక డెల్టా ఆర్ని కన్సిడర్ చేసుకున్నాం అంతే. డబ్ల్యూపీఎఫ్ నుంచి మనం లెస్ దాన్ ఎప్సిలాన్ తీసుకురావాలి. 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ డబ్ల్యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే దాన్ని కూడా ఇంటిగ్రబుల్ అనొచ్చు. అక్కడ ఇంటిగ్రబుల్ ప్రాబ్లం చేసేటప్పుడు ఇంటిగ్రబుల్ ఎలా చేస్తాం మనం, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అది కూడా ఇంటిగ్రబుల్ అని చెప్పొచ్చు. ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి అని చెప్పొచ్చు. ఇక్కడ మోనోటానిక్ అయితే కండిషన్ ఏంటి, ఇక్కడ మోనోటానిక్ అంటే ఇదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఇంక్రీజింగ్ అన్న అవ్వచ్చు లేదా డిక్రీజింగ్ అన్న అవ్వచ్చు. దెన్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఈ డెఫినేషన్లో ఎలా ప్రూవ్ చేస్తాడు, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూపీఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్, లేదా 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ డబ్ల్యూపీఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్. దీన్ని ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఇక్కడ ఇచ్చేస్తాడు ఇంటిగ్రబుల్ అని, ఎఫ్ ఈజ్ మోనోటానిక్ ఆన్ క్లోజ్డ్ ఏబి, దెన్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని కూడా చెప్పొచ్చు. అలాగనే చెప్పొచ్చు, లేదా ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ అని చెప్పొచ్చు, లేదా ఈ ప్లేస్లో మళ్ళీ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ డబ్ల్యూపీఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని కూడా చెప్పొచ్చు. అలా ఆ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని ఇంటిగ్రబుల్ అని చెప్పొచ్చు. దానికి ఫస్ట్ ఎఫ్ అనేది ఇంక్రీజింగ్, 2 కండిషన్స్ కదా మోనోటానిక్ అంటే 2 కండిషన్స్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఈదర్ ఇంక్రీజింగ్ తీసుకున్నప్పుడు ఇంటిగ్రల్ అవుతుంది, డిక్రీజింగ్ తీసుకున్నప్పుడు కూడా ఇంటిగ్రల్ అవ్వదు. ఇప్పుడు మనం ఇంక్రీజింగ్ అని తీసుకున్నాం. ఇంక్రీజింగ్ తీసుకుంటే ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని ఉంటుంది. ఇక్కడ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అంటున్నాం. బౌండెడ్ అయిందంటే ఏమిటి, బౌండెడ్ అయిన ప్రతి ఫంక్షన్ కూడా ఇన్ఫిమము సుప్రీమము ఉంటాయి. ఇన్ఫిమమ్ సుప్రీమం అంటే ఏంటి, ఆ సెట్లో అదే పెద్ద ఎలిమెంటు, ఆ సెట్లో అదే చిన్న ఎలిమెంటు, ఒక ఎలిమెంటు దానికన్నా పెద్ద ఎలిమెంట్ ఆ సెట్లో ఉండదు. ఇన్ఫిమమ్ అంటే దానికన్నా చిన్న ఎలిమెంట్ ఆ సెట్లో ఉండదు, మనం తీసుకున్నది ఏదో అదే చిన్న ఎలిమెంట్ అవుతుంది, అలా అదనమాట సెట్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అంటే. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇక్కడ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ పార్టీషన్ తీసుకున్నాం దేనికి, క్లోజ్డ్ ఏబి. సో నెంబర్ ఆఫ్ ఇన్ఫైనెట్లీ మెనీ పార్టీషన్స్ ఉంటాయి క్లోజ్డ్ ఏబీకి, మనం ఒక పార్టీషన్ ఇలా ఉంటుందని తీసుకున్నాం, జనరల్ పార్టీషన్ ఇలా తీసుకుంటాం. సచ్ దట్ మనకి ఇక్కడ డెల్టా ఆర్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం, డెల్టా ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 అని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అసలు యాక్చువల్గా డెల్టా ఆర్ అంటే బి మైనస్ ఏ అని మనకు తెలుసు. ఫర్ ఆర్ ఈక్వల్ టు 1 to so on n, ఆర్ ఎక్కడి నుంచి రన్ అవుతుందంటే 1 to so on n. ఇక్కడ ఆర్త్ ఇంటర్వల్కి తీసుకుంటున్నాం కాబట్టి లెట్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఎఫ్ ఆన్ ఆర్ ఐఆర్. దెన్ క్యాపిటల్ ఎంఆర్ ఈక్వల్ టు ఫంక్షన్కి చెప్తున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అవుతుంది. స్మాల్ ఎంఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సఫిక్స్ ఆర్ మైనస్ 1, ఇది ఫంక్షన్కి చెప్తున్నాం. ఐఆర్లో ఏమేమి ఉంటాయి, ఎక్స్ఆర్ మైనస్ 1 ఎక్స్ఆర్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఫంక్షన్కి చెప్తున్నాం కాబట్టి ఫంక్షన్లో ఎలా ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ ఉంటాయి. ఇప్పుడు మనం చూపించాల్సింది ఏంటి, డబ్ల్యూపీఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని చూపించాలి. దాన్ని చూపించడానికి డబ్ల్యూపీఎఫ్ అనే దాన్ని కన్సిడర్ చేసాం. డబ్ల్యూపీఎఫ్ అంటే డెఫినేషన్ ఏంటి, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. యూపీఎఫ్ అంటే ఏంటి, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఎల్పిఎఫ్ అంటే ఏంటి, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఇది డైరెక్ట్గా వేసేస్తాడు. మనం డబ్ల్యూపీఎఫ్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అని రాసి దాని డెఫినేషన్ రాసి అప్పుడు సిగ్మాను డెల్టా ఆర్ కామన్ తీయాలి. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n. ఇప్పుడు క్యాపిటల్ ఎంఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అని డినోట్ చేసుకున్నాం, ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎంఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 అని డినోట్ చేసుకుని డెల్టా ఆర్ అలా ఆల్రెడీ డెల్టా ఆర్ని ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి అక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 డెల్టా ఆర్ ప్లేస్లో అది రాసాం. మిగిలింది యాజ్ ఇట్ ఈజ్గా
ఉంచేసాం. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 తీసుకున్నాం. ఇప్పుడు ఆర్ని రన్ చేస్తున్నాం. ఆర్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం, ఆర్ ఈక్వల్ టు 2 అలా తీసుకుంటే మనకి అన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఉంటుంది. ఎక్స్ఎన్ అంటే బి అని తీసుకుంటాం మనం, ఎక్స్ నాట్ అంటే ఏ అని తీసుకుంటాం. కాబట్టి ఇది ఇక్కడ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 జస్ట్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయినట్టు చూపించకూడదు. లెస్ దాన్ ఎప్సిలాన్, ఇది ఎప్సిలాన్ కన్నా చిన్నగానే ఉంటుంది అంటున్నాం. ఎప్సిలాన్ అంటే గ్రేటర్ దాన్ 0 అని చెప్తున్నాం, 0 కన్నా పెద్దది. ఈ రెండింటిని ఎప్సిలాన్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇది ఎలా ఉంటుందంటే ఎప్సిలాన్ కన్నా చిన్నగానే ఉంటుంది అని చెప్తున్నాం. లెస్ దాన్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ కన్నా చిన్నది. దీనికన్నా ఎప్సిలానే పెద్దది అంటే ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, 0 కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఎప్సిలాన్ వాల్యూ. కాబట్టి ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ కన్నా ఈ వాల్యూ చిన్నది అని చెప్తున్నాం. కాబట్టి మనం ఏం తీసుకున్నాం, డబ్ల్యూపిఎఫ్ అని తీసుకుంటే మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. ఇలా డబ్ల్యూపిఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయ్యిందంటే కండిషన్ ఏమని చెప్పొచ్చు అంటే ఇంటిగ్రబుల్. థీరమ్స్లో ఇది రెండో థీరం. ఫస్ట్ది ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఎఫ్ ఈజ్ మోనోటానిక్ అయితే ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి అని చూస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్. సిమిలర్లీ వీ క్యాన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ వెన్ ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబి. అర్థమైంది. సిమిలర్లీ వీ క్యాన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ వెన్ ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ అయినప్పుడు కూడా ఇంటిగ్రబుల్ అవుతుందని చెప్పాలి. జస్ట్ ఇది ఒకటి ప్రూవ్ చేసి సిమిలర్లీ అని రాస్తే సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్ థీరం. ఆల్రెడీ మనం ఫండమెంటల్ థీరం యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేసాం. నెక్స్ట్ మీన్ వాల్యూ థీరం యూజ్ చేసి చేసాం. మీన్ వాల్యూ థీరం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రెండు పెడతాను మీకు. ఫండమెంటల్ థీరం ఆల్రెడీ పెట్టాను. మీన్ వాల్యూ థీరము చూడండి. మీన్ వాల్యూ థీరం అంటే ఎలా చేసాం, మనం ప్రాబ్లం చేసాం కదా. ఫస్ట్ మీన్ వాల్యూ థీరం ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మల్టిప్లై చేసుకుంటే వెళ్ళడమే, డెరివేషన్ పార్ట్లా ఉంటుంది, థీరంలా ఉండదు. చూడండి ఇక్కడ థీరం ఏంటి, ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి. ఎఫ్ కామా జీ రెండు ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఎఫ్ కామా జీ అంటే రీమాన్ ఇంటిగ్రబుల్, ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి అంటే రీమాన్ ఇంటిగ్రబుల్ అని అర్థం. రీమాన్ ఇంటిగ్రబుల్ అంటే మనకు తెలుసు. అండ్ జీ అంటే రెండు ఈక్వల్ అవుతున్నాయి, లేదా ఇందాక చూసాం ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ అని, దాన్ని కూడా రీమాన్ ఇంటిగ్రబుల్ అనొచ్చు. రీమాన్ ఇంటిగ్రబుల్ జీ కీప్స్ సేమ్ సైన్ ఆన్ క్లోజ్డ్ ఏబి అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటుంది, ఎఫ్ జీ అనేది సేమ్ సైన్ ఉంటుంది. అంటే ఎఫ్ ఏ సైన్ ఉంటుందో జీ కూడా అదే సైన్ ఉంటుంది. దెన్ దేర్ ఎడ్జెస్ ఇక్కడ మ్యూ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా, అది బిలాంగ్స్ టు ఆర్. మ్యూ అనే ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నా వేరియబుల్ ఫంక్షన్లో. యూ బిలాంగ్స్ టు ఆర్. ఇది ఎక్కడుంటుంది, ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ మధ్యలో ఉంటుంది. అంటే యూ బిలాంగ్స్ టు స్మాల్ ఎమ్ కామ క్యాపిటల్ ఎమ్ అని అర్థం. యూ ఈజ్ లయింగ్ బిట్వీన్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ అంటే మ్యూ బిలాంగ్స్ టు స్మాల్ ఎమ్ కామ క్యాపిటల్ ఎమ్ అని అర్థం. సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు, ఇది ప్రూవ్ చేయాల్సింది. మ్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఫస్ట్ మీన్ వాల్యూ థీరం. ఓన్లీ ఫస్ట్ మీన్ వాల్యూ థీరమ్స్ మనకు అక్కడ ఉన్నాయి, అవి కాదు. ఇక్కడ ఫస్ట్ మీన్ వాల్యూ థీరం ఆన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ లేదా ఫస్ట్ మీన్ వాల్యూ థీరం ఆఫ్ రీమాన్ ఇంటిగ్రేషన్ అంటాడు. అప్పుడు ఇది తీసుకోవాలి. దీనికి ఏం చేస్తున్నాం, ఫస్ట్ జీ అనేది నాన్ నెగిటివ్ అని తీసుకుంటున్నాం. జీ అనేది నాన్ నెగిటివ్ అని తీసుకున్నాం. దెన్ నాన్ నెగిటివ్ తీసుకుంటే జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అని చెప్పొచ్చు కదా. నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ కదా, పాజిటివ్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అని తీసుకున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎఫ్ అనేది బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి. రీమాన్ ఇంటిగ్రబుల్ ఏంటంటే అది ఏమవుతుందని చెప్పుకున్నాం, బౌండెడ్ అవుతుంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ థీరంలో. రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే అది బౌండెడ్ అవుతుంది అని చెప్పుకున్నాం. బౌండెడ్ అయిన ప్రతి ఫంక్షన్కి ఏముంటుంది, ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఉంటుంది. ఇన్ఫిమమ్ స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ అలా కండిషన్. బౌండెడ్ అనగానే కండిషన్ వచ్చేయాలి. స్మాల్ ఎమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అని తీసుకోవాలి. సిన్స్ వేర్ స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ ఏంటో తెలుసు, ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ అని తెలుసు. తర్వాత చూడండి ఇక్కడ సిన్స్ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కాబట్టి ఈ రిలేషన్కి జీ ఆఫ్ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ రిలేషన్ ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్
ఎమ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని చేస్తున్నాం, మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇంటిగ్రల్ అప్లై చేస్తున్నాం. ఈ రిలేషన్కి ఇంటిగ్రల్ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఏ టు బి స్మాల్ ఎమ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి క్యాపిటల్ ఎమ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ రిలేషన్ డిఎక్స్ కూడా ఇంటిగ్రల్ అప్లై చేసామంటే డిఎక్స్ కూడా వస్తుంది కదా, డిఎక్స్ కూడా అప్లై చేసాం. తర్వాత ఏమంటున్నామంటే మనం ఆల్రెడీ ఇచ్చాడు మ్యూ బిలాంగ్స్ టు మ్యూ లయింగ్ బిట్వీన్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ అన్నాడు. అంటే మ్యూ బిలాంగ్స్ టు స్మాల్ ఎమ్ కామ క్యాపిటల్ ఎమ్ అని అర్థం. సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ దీన్ని ఇలా రాస్తున్నామంటే ఈక్వల్ ఇది తీసుకుని ఈ కండిషన్ అవతలకు తీసుకెళ్తే మ్యూ ఇంటూ అని రాస్తున్నాం ఇక్కడ. అంటే స్మాల్ ఎమ్ జీ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ కదా, ఆ కండిషన్ని స్మాల్ ఎమ్ కామ క్యాపిటల్ ఎమ్ అని తీసుకుంటే మనకి మ్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. అలా తీసుకుంటే వాల్యూ ఇక్కడ ఏంటి, జీ అనేది ఈ కండిషన్ అయిపోయింది. జీ ఎప్పుడు పాజిటివ్ అయినప్పుడు, ఇక్కడ సెకండ్ కండిషన్ నాన్ పాజిటివ్ అని తీసుకొని మళ్ళీ ఇదే కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం. ఇదే కండిషన్ ప్రూవ్. నాన్ నెగిటివ్ అంటే నాన్ పాజిటివ్ అంటే నెగిటివ్ అని, నెగిటివ్ వస్తున్నప్పుడు అందాక పాజిటివ్ అన్నాం కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఇది నాన్ పాజిటివ్ అంటున్నాం కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఈ కండిషన్ సేమ్ కండిషన్స్ ఇలా తీసుకొని ఇది కూడా అలా ప్రూవ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రెండిట్ని ఈజీ చూడండి. ఏం తీసుకున్నాం మనం, నాన్ నెగిటివ్ అని తీసుకున్నాం, బౌండెడ్ అని తీసుకున్నాం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఆ కండిషన్ బౌండెడ్ అయిన కండిషన్తో జీ ఆఫ్ ఎక్స్ మల్టిప్లై చేసి ఇంటిగ్రల్ అప్లై చేసాం. చేసి ఫస్ట్ మనకు ఆలు తీరంలోనే ఇచ్చేస్తాడు కాబట్టి లయింగ్ అని ఆ వాల్యూ దీనికి ఈక్వల్ చేసాం అంతే. ఈ కండిషన్నే మనం థీరం యూజ్ చేసి చేసాం, ప్రాబ్లమ్స్ చేసాం. ఇది ఫస్ట్ మీన్ వాల్యూ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఇది పెడతాను, ఈ రెండింటిని పెడతాను, నోట్ చేయండి. చూడండి మోడల్ పేపర్లో ఉంటాయి చూడండి ఈ రెండు. ఇది ఒకటి, అంతకుముందు చెప్పింది కూడా ఫండమెంటల్ థీరము, ప్రాబ్లమ్స్, రీమాన్ ఇంటిగ్రేషన్. మనకి మూడే ఈజీగా ఉంటాయి. ఏ టాపిక్, కంటిన్యూటీ, డెరైవబిలిటీ, రీమాన్ ఇంటిగ్రేషన్, ఈ మూడే. తర్వాత మళ్ళీ ఫస్ట్ సిరీస్ అండ్ సీక్వెన్సెస్ కొంచెం థీరమ్స్ ఉంటాయి, అందులో ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, మెథడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈజీగా ఉన్నా కానీ మెథడ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చేసేస్తారు. అందుకని ఈ మూడిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది మనకి ఏది ఇచ్చినా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయగలిగేది ఈ మూడు యూనిట్లు. ఏంటి వినోద్, ఏం కావాలి నీకు? అర్థమైందా? ఈ రెండు పెడతాను, ఇంకా క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను. కరెంట్ లేదమ్మా, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, లేకపోతే సిస్టంలో చెప్పేదాన్ని చక్కగా.